హే గైస్, దిస్ అరవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. భైరవ్ కోన మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఒక 2 days ముందు ప్రీమియర్ షో కూడా వేశారు. కాకపోతే మా సిటీలో కాదు, వేరే సిటీస్లో అనమాట. అందుకే నేను ఇవాళ చూసాను సినిమా అయితే బాగానే ఉంది. కాకపోతే ఫ్యాంటసీ మూవీ అనేటప్పటికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాం మనం. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ బాగుంది. వెన్నెల కిషోర్ గారిది అండ్ వైవా హర్ష గారిది కామెడీ అనేది బాగా జనరేట్ అయింది. మనం ప్యూర్గా నవ్వుకోవచ్చు కూడా. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. జెన్యున్గా బాగుంది, లవ్ స్టోరీ బాగుంటుంది. అండ్ మనకు తెలుసు ఆ సాంగ్ అనేది చాలా హిట్ అయింది ఆ మూవీలోది. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. వీడియో సాంగ్ అంటే మనం విన్న సాంగ్ కంటే వీడియో సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ సందీప్ కిషన్ గారి యాక్టింగ్ చాలా న్యాచురల్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఆయన యాక్టింగ్ కూడా మనకి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే సినిమా ఎక్కడో ట్రాక్ మిస్ అయింది అనిపిస్తుంది. అంటే తీసుకున్న లైన్ అదేనా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే సెకండ్ హాఫ్ లైన్ మారిపోతుంది అండి. మనకి ఒక వర్డ్లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్యాంటసీ మూవీ చూస్తున్నాం, సెకండ్ హాఫ్లో మనకు కావాల్సినవి ఉంటాయి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కాసేపు ఫ్యాంటసీ అంటాడు, కాసేపు ఏమో ఆ జాంబీస్ని తీసుకొస్తాడు, కాసేపు ఏమో హారర్ అంటాడు, ఆ తర్వాత గరుడ పురాణం గురించి మాట్లాడతాడు. 4 పేజీలు మిస్సింగ్ అంటాడు. అంటే నేను డీటెయిల్గా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, సో అందుకనే చెప్పట్లేదు అనమాట. సో ఓకే, నువ్వు హారర్ని క్రియేట్ చేసుకున్నావు, జాంబీస్ని క్రియేట్ చేసుకున్నావు, గరుడ పురాణం థీమ్ తీసుకున్నావు, బాగుంది. బట్ దానికి తగ్గట్టుగా సినిమాలో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే తేలిపోయింది మొత్తం. మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అక్కడ జరిగేదానికి అసలు సంబంధమే ఉండదు. ఇక సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం స్కోర్ అయితే చాలా బాగుంది. చాలా అంటే సినిమా కంటే ఒక మెట్టు ఎక్కువే, అంత బాగుంది బీజిఎం స్కోర్ అనేది. ఆ సాంగ్స్ అనేవి ఆ ఒక సాంగ్ తప్ప మిగతా అంతేం అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అనేది కూడా ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి, సెకండ్ హాఫ్లో కొంతవరకు ఓకే, బట్ కొన్ని చోట్ల తేలిపోయింది అనమాట విఎఫ్ఎక్స్. మెయిన్ ఫ్యాంటసీ మూవీకి కావాల్సినవి ఏంటంటే విఎఫ్ఎక్స్ అండ్ బీజిఎం వర్కౌట్ అయింది, బట్ విఎఫ్ఎక్స్ కొన్ని సీన్లో తేలిపోయింది. ఓకే, ఫైనల్లీ ఈ మూవీ గురించి ఒక మాటలో నేను చెప్పాలనుకుంటే బాగుంది. అంటే రేర్గా వచ్చే ఫ్యాంటసీ మూవీస్ కాబట్టి వెళ్ళి సినిమాని చూడొచ్చు. సినిమా పేరుని, సినిమా ట్రైలర్ని ఆ గరుడ పురాణం గురించి మాట్లాడారు కదా అని చెప్పి మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే కంప్లీట్లీ డిసప్పాయింట్ అవుతాం, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. సో ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఒక విషయం ఏంటంటే నేను సినిమా చూసి నాకు ఏదనిపిస్తుందో అది చెప్తున్నా. సో సినిమా ఇలా అంటే కొంతమంది అంటారు సినిమా గురించి మాట్లాడడం కాదు, తీస్తే తెలుస్తుంది దాని సత్తా ఏంటో అనేది. ఓకే, సినిమా చూసి దాన్ని ఎలా ఉంది, నేనేం ఫీల్ అవుతున్నాను అన్నదే చెప్తున్నాను తప్ప సినిమాని ఇలా తీయాలి, ఇలా తీసుంటే బాగుండే, ఇలా తీసుంటే ఫిట్ అయ్యే దాని గురించి నేను మాట్లాడలా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ రివ్యూస్ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.